టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లి ముచ్చట్ల హడావిడి నడుస్తోంది. ఒకవైపు మెగా ఫ్యామిలీ ఇంకా అల్లు ఫ్యామిలీ శిరీష్ పెళ్లికి సిద్ధమవుతుంటే, ఇంకోవైపు మన బెస్ట్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి హడావిడి నడుస్తోంది. ఈ రెండు పెళ్లిళ్ల ముచ్చట్లతో అన్ని న్యూస్ పేపర్స్ వీడియోలను నిండిపోతున్నాయి. మరి అయితే లేటెస్ట్ గా మన విరోష్ పెళ్లి సంగతులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం ఏంటంటే, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకలు నిన్న సాయంత్రం నుంచి ఉదయపూర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను పూర్తిగా ప్రైవేట్ గా నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరు కానున్నారు. మొత్తం అతిథుల సంఖ్య సుమారు 100 మంది వరకు మాత్రమే ఉండబోతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక ఇప్పటికే ఉదయపూర్ చేరుకున్నారు. రాజస్థాన్లోని అందమైన కోటలు, రాజ్మహల్ వాతావరణంలో ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. నిన్న సాయంత్రం నుంచి వివాహోత్సవాలు స్టార్ట్ అయ్యి ఫుల్ జోష్ లో ఉన్నట్టు సమాచారం. మొదటగా ఈ రాత్రి సంగీత కార్యక్రమం జరగనుంది. సో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాటలు, డాన్సులు, ఆనందోత్సాహాలతో వేడుక జరగనుంది. అయితే నిన్ననే ఎయిర్పోర్ట్ లో విజయ్ కి ప్రాణమిత్రుడు దర్శకుడు తరుణ్ భాస్కర్ తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఈషా రెబ్బాతో కలిసి కనిపించాడు. అలానే డిజైనర్ శ్రావ్య కూడా వాళ్ళతో కనిపించింది. సో టాలీవుడ్ లో విజయ్, రష్మిక ఫ్రెండ్స్ అందరూ పెళ్లికి ఉదయపూర్ లో వాలిపోయారు. ఇంకా మాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు మార్నింగ్ హల్దీ కార్యక్రమం అయింది. అలాగే సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ కార్యక్రమంలో పసుపు పూసి వధూవరులను ఆశీర్వదిస్తారు. ఇక ఈ రోజు సాయంత్రం మెహందీ వేడుక కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో రష్మిక చేతులకు మెహందీ మరింత అందాన్ని తీసుకువస్తాయి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. ఈ వేడుకలు కూడా కుటుంబ వాతావరణంలో సంతోషంగా సాగనున్నాయి. ఇక పెళ్లి ఫిబ్రవరి 26న వేడుకలా జరగనుంది. ఉదయం తెలుగు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుగుతోందట. అలాగే జీలకర్ర బెల్లం, ముహూర్తం, మంగళసూత్రాధారణ అన్ని సాంప్రదాయంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కోడవ శైలిలో వారి వివాహ కార్యక్రమం జరగనుంది. ఈ విధంగా రెండు సంస్కృతుల సాంప్రదాయాలతో ఈ వివాహ వేడుక ఘనంగా జరగనుంది. ఇక ఉదయపూర్ లో జరిగే అన్ని పెళ్లి కార్యక్రమాలు పెళ్లితో ఫిబ్రవరి 26తో ముగుస్తాయి. వివాహం పూర్తయిన తర్వాత ఈ జంట శుక్రవారం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మరో సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. రిసెప్షన్ రోజున ఎక్కువ కెమెరాలు, హడావిడి లేకుండా ఉండేందుకు ఇలా ప్రత్యేకంగా మీడియా మీట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద విజయ్, రష్మిక పెళ్లి వేడుకలు ఘనంగా కానీ ఎంతో ప్రైవేట్ గా జరగనున్నాయి. అభిమానులు మాత్రం ఈ వేడుకలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.